కేంద్రంలో భూభారతి చట్టం అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, అదనపు కలెక్టర్ మాధురి, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి, తెలంగాణ రాష్ట్ర గీతం జయజయ హే తెలంగాణ పాటతో ప్రారంభించారు. అనంతరం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి భూభారతి చట్టం సందేశం రైతులకు వినిపించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి చట్టం అంబేద్కర్ ఆశయ సాధన, పేద ప్రజలు తమ భూ సమస్యల తక్షణ పరిష్కారమే ధ్యేయంగా భూభారతి చట్టం అమలు చేస్తుందన్నారు. నూతన భూ చట్టంతో భూ సమస్యలు పరిష్కారం కాబోతున్నాయని, రైతులు, భూ యజమానులు ఏవైనా సమస్యలు పరిష్కరించుకునే అవకాశం ధరణిలో లేదని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి చట్టంలో సమస్యలు, అభ్యంతరాలు తెలియజేసే అవకాశం కల్పించిందన్నారు. భూసమస్యల పరిష్కరించేందుకు రైతులు, ప్రజలు, మేధావుల అభిప్రాయాలు, సూచనలతో భూభారతి చట్టాన్ని ప్రభుత్వం రూపొందించిందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, ఆర్డీఓ రవీంద్రరెడ్డి, రెవెన్యూ అధికారులు, రైతులు, రైతు సంఘ నాయకులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. భూమి అన్నది ఎంతో ముఖ్యం. భూమి మీద హక్కులు అన్నవి ఎంతో ముఖ్యం. ఎందుకంటే భూమి అన్నది కేవలం ఆస్తి మాత్రమే కాదు, అది రైతులకు జీవనాధారం. రైతులకు భూ హక్కులు ఉంటేనే వారు ప్రశాంతంగా వ్యవసాయం చేసుకోగలరు, దాని నుంచి వారు లోన్స్ తీసుకోగలరు, మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవన్నీ గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్, సబ్సిడీ అంతా కూడా పొందగలుగుతారు. కాబట్టి రైతులకు భూ హక్కులు పొందడంలో కొంత ఆలస్యం జరుగుతుంది, కొంత ఇబ్బందులు పడుతున్నారు అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ రెవెన్యూ మంత్రి గారు రైతులు పడే ఇబ్బందులన్నీ కూడా తెలుసుకుంటూ ఏడాది పాటు ప్రస్తుతం ఉన్న వ్యవస్థ, ధరణి వ్యవస్థలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటివి, ఏం సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఎలా వీటిని అధిగమించవచ్చు అనే దాని మీద రైతు సంఘాలతో చర్చించి, మేధావులతో చర్చించి, మన భారతదేశంలో ఉన్న రెవెన్యూ చట్టాలన్నీ కూడా పరిశీలించి అన్ని ఒక భూభారతి చట్టానికి సంబంధించిన నియమాలు ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భాన అమల్లోకి తీసుకురావడం జరిగింది. అదే రోజు భూభారతి పోర్టల్ కూడా లాంచ్ చేయడం జరిగింది. మరి భూభారతిలో ఉన్న ముఖ్య అంశాలు ఇవి. మొదటిది, చట్టాన్ని సరళీకృతం చేయడం. ఇంతకుముందు ఉన్న సిస్టంలో 33 మాడ్యూల్స్ ఉండేవి. రైతుకు వారి భూ సమస్య పరిష్కరించుకోవడానికి ఏ మాడ్యూల్ అప్లై చేసుకోవాలి తెలుసుకోవడం కొంచెం కష్టంగా ఉండేది. ఒక మాడ్యూల్లో కాకుండా ఇంకో మాడ్యూల్ అప్లై చేయడం వల్ల ఇది తప్పుగా అప్లై చేసినారు అని రిజెక్ట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఆ 30 మాడ్యూల్స్ అన్నీ కూడా కుదించి కేవలం 6 మాడ్యూల్స్కి చేయడం జరిగింది. మరి ఈ మాడ్యూల్స్ మీద కూడా అవగాహన సదస్సులు చేయమని కూడా అందరూ అన్ని జిల్లాల కలెక్టర్లకు కూడా చేయడం జరిగింది. ఇంతకుముందు భూ సమస్యలు పరిష్కరించుకోవడం కోసం మారుమూల ప్రాంతాల నుంచి జిల్లా కార్యాలయాల వరకు కూడా రావాల్సిన అవసరం ఉండేది. కొన్ని సమస్యలు సిసిఎల్ఏ కార్యాలయంలో పరిష్కారం అయ్యేది. దీంతో రైతులు ఎక్కడి నుంచో ఒక రోజు వారి పనులన్నీ కూడా మానుకొని ఎంతో ఖర్చు చేసుకొని జిల్లా కార్యాలయాలకు, సిసిఎల్ఏ కార్యాలయాలకు పలుమార్లు తిరగాల్సిన అవసరం ఉండేది. మరి ఈ విధంగా కాకుండా వారి యొక్క మండలంలోనే భూ సమస్యలు పరిష్కారం అవ్వాలి అని ఒక మంచి ఉద్దేశంతో చాలా మటుకు సమస్యలు ఎంఆర్ఓ ఆఫీస్లోనే, ఎంఆర్ఓ ద్వారానే పరిష్కారం అయ్యే విధంగా కొత్త చట్టం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు భూ హక్కుల రికార్డులో అంటే ధరణిలో డిజిటల్ సిగ్నేచర్ అయిన పేరు మార్చాలి అంటే సివిల్ కోర్టు నుంచి ఆర్డర్ చేస్తేనే పేరు మారేది. ఒకసారి డిజిటల్ సిగ్నేచర్ అయిన తర్వాత మా పేరు మాకు తెలియకుండా వేరే వారి పేరు వచ్చింది, ఇది మా భూమి అని చెప్పినా కూడా, ఎందుకంటే మనకు మార్చడానికి అధికారం లేకపోయింది, సివిల్ కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొస్తే దాని ప్రకారం పేరు మార్చడానికి అవకాశం ఉండేది. మరి ఇప్పుడు ఒకవేళ అటువంటి తప్పులు సవరణ చేసుకోవడానికి ఏడాది కాలం పాటు టైం ఇవ్వడం జరిగింది. రైతులు ఉన్న భూ హక్కుల రికార్డులో పేరు ఏమైనా సవరణ కోరితే మీరు ఎంఆర్ఓకి దరఖాస్తు చేయొచ్చు.
అటువంటి దరఖాస్తులన్నీ కూడా నిర్ణీత కాల పరిమితిలో పరిశీలించి ఎంక్వైరీ చేసి ఇంట్రెస్టెడ్ పార్టీ సందర్శించి స్పీకింగ్ ఆర్డర్ పాస్ చేసి ఆ సమస్య అనేది పరిష్కారం చేయబడుతుంది. ఒకవేళ ఎంఆర్ఓ ఇచ్చిన ఆర్డర్తో మీరు సంతృప్తి చెందకపోతే ఇప్పుడు అప్పీల్ సిస్టమ్ కూడా ఉంది. ఆర్డీఓ గారి ముందు మీరు అప్పీల్ చేసుకోవచ్చు. ఇది వరకు ఆ సిస్టమ్ ఉండేది కాదు. కేవలం సివిల్ కోర్టే ఆశ్రయించాల్సి వస్తుండేది. సివిల్ కోర్టులో చాలా టైం వేస్ట్ అవుతూ ఇబ్బందులు పడేవారు. కానీ ఇప్పుడు రెవెన్యూ కోర్టులలోనే భూ సమస్యలు పరిష్కారం అవ్వాలి అనే ఉద్దేశంతో 2 లక్షల అప్పీల్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్డీఓ గారు ఇచ్చిన ఆర్డర్తో కూడా మీరు సంతృప్తి చెందకపోతే కలెక్టర్ గారి ముందు కూడా అప్పీల్ వేసుకోవచ్చు. కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్తో కూడా సంతృప్తి చెందకపోతే ల్యాండ్ ట్రిబ్యునల్ లో కూడా మీరు అప్పీల్ చేసుకోవచ్చు. ఈ విధంగా రెవెన్యూ యంత్రాంగంలో మొత్తం రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ లోనే మీ సమస్య పరిష్కారం అయ్యే విధంగా కొత్త చట్టం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రతి సమస్య కూడా ఒక కాల పరిమితి నిర్ణయించబడింది. పౌతి చేయాలంటే 30 రోజుల్లో చేయాలి. ఆర్టీఓ గారు ఇచ్చిన ఓఆర్సీ కానీ 3080 సర్టిఫికేట్స్ కానీ కోర్టు ఆర్డర్ ఇంప్లిమెంటేషన్ కూడా 30 రోజుల్లోగా చేయాలి. భూ హక్కుల రికార్డుల సవరణలన్నీ కూడా 60 రోజుల లోపల పూర్తి చేయాలి. ఈ విధంగా ప్రతి మాడ్యూల్కి కూడా ఒక నిర్ణీత కాల పరిమితి ఇవ్వడం వల్ల జవాబుదారీతనం పెరుగుతుంది. భూ సమస్యలు కూడా ఆలస్యం కాకుండా టైంలో పరిష్కారం అవుతాయి. అలానే భూ సరిహద్దుల మధ్య ఏవైతే గొడవలు మనం చూస్తూ ఉంటామో, మేము పడావు పెట్టిపోతే పక్కన రైతు వచ్చి మా నెట్టు తీసి ఇట్లా ఆక్యుపై చేస్తున్నారు, లేదంటే సర్వే పెట్టుకుంటుంటాం మనం, మా సర్వే చేసి మా భూమి చూపించండి అని. సర్వేయర్ వచ్చి మేము భూమి బయట సర్వే నెంబర్ వరకే చూపించగలుగుతాము, లోపల ఈ భూమి ఎక్కడుందో మేము చూపించలేము అని చెప్పే పరిస్థితి ఉండేది. మరి రైతులకు వారి భూమి ఎక్కడుందో తెలియక ఇబ్బంది పడడం, పక్క రైతులతో గొడవలు పడడం ఇటువంటివి జరుగుతుంటాయి. మరి క్షేత్రస్థాయిలో ఇటువంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రతి భూ కమతానికి కూడా జియో కోఆర్డినేట్స్ ఫిక్స్ చేయాలి. ప్రతి పట్టదారు పాస్బుక్ లో కూడా ఇచ్చే ఆ భూమి 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటే దాని యొక్క భూమి చేకూర్చి ఇవ్వాలి. ఈ విధంగా చేస్తే ఎక్కడైనా మనకు భూమికి సంబంధించిన గొడవలు ఉంటే సర్వేయర్ వెళ్ళి ఈ భూమి ఇక్కడ అన్నది చూపించడానికి సర్వేయర్కి కూడా ఉంటుంది, గొడవలు కూడా తగ్గిపోతాయి. ప్రతి రైతు కూడా ఒక భద్రతా భావం అన్నది ఉంటుంది. ప్రతి భూకమతానికి కూడా భూదారు ఇచ్చి ఈ భూ సరిహద్దుల సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా కూడా ఈ చట్టంలో ఏర్పాటు చేయడం జరిగింది. అలానే ఉచిత న్యాయ సేవలు పేద ప్రజలకు, మహిళలకు, షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్ తెగలకు కూడా ఉచిత న్యాయ సేవలు అందించాలని మంచి ఉద్దేశంతో ఈ చట్టంలోనే ఒక ప్రొవిజన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా భూభారతి చట్టం రైతుల నేస్తంలాగా, రైతుల చుట్టంలాగా రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. మరి ఈ చట్టాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. రెవెన్యూ యంత్రాంగం కూడా భూ సమస్యలు త్వరగా పరిష్కరించి, సులభంగా పరిష్కరించి రైతులకు వారి యొక్క భూ హక్కులు త్వరగా అందించే విధంగా అందరూ కూడా నిరంతరంగా కూడా కృషి చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.